నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నిశాంత్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన సందేశాల గురించి, విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు ఇప్పుడు మనకి 12 రాశుల్లో అంటే మనం ఇంతకుముందు గూడా ఒకసారి వీడియో చేసాం. రాశుల వారికి సంబంధించి ఎక్కువగా నరదిష్టి అనేది. అయితే ఇప్పుడు మనకి 12 రాశుల్లో సింహరాశి అనేది ఒకటి. అయితే వీళ్ళు ఆర్థికంగా చూసుకున్న ఎక్కువగా కలిసి రాకపోవడము, ఏదైనా పని చేద్దామంటే అది ముందుకు వెళ్ళకుండా వెనక్కి రావడము, ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ప్రతి విషయంలో. అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే అసలు వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చంటారు? నరదిష్టి అనేది కొంచెం తక్కువయ్యే అవకాశం ఉందంటారా? ఎలా అండి? అమ్మ, నరదిష్టి అనేటువంటిది సాధారణంగా ప్రతి ఒక్క రాశులకు ఉండేటువంటిదే. కొత్తగా ఈ రాశి వారికి ఇలా ఉంటది అని కాకపోతే సింహరాశి వారికి ఏంటి అనంటే, వారి మనసు చాలా ఓపిక అయినటువంటి మనసు. వారికున్నంత ఓపిక ఇంకెవ్వరికీ ఉండదు. ప్రేమ, వారికున్నటువంటి ప్రేమ ఎవ్వరికీ ఉండదు. హ్మ్. కొడుకులైనా సరే, తల్లైనా సరే, తండ్రైనా సరే, ఇలా ప్రతి ఒక్కరి మీద ఒక అద్భుతమైన ప్రేమను వాళ్ళు చూపిస్తారు. సింహరాశి వాళ్ళ గొప్ప గుణం ఏంటిదయ్యా అంటే దాన గుణము. హ్మ్. వాడు ఎంత కోటీశ్వరుడైనా సరే ఖచ్చితంగా దానం చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. వాడి దగ్గర ఉన్నది ఏదైనా సరే దానం చేస్తాడు. వీడి దగ్గర లేకపోయినా పక్కవాడు బ్రతకాలి, పక్కవాడు విజయంగా ఉండాలి అనే ఆలోచన సింహరాశికి ఉంటుంది. అందువల్ల ఏంటి అనంటే, వీడి దగ్గర ఉన్నా లేకపోయినా తీసుకుపోయి వాళ్ళకి పెడుతున్నాడురా, ఏంటిరా వీడసలు అనే ఏడుపు వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. హ్మ్. అందుకే ఈ నరఘోష సింహరాశికి ఎక్కువగా ఉండేది. ఒకటి తల్లి. తర్వాత రెండోది వచ్చేసేసి ఏంటి అనంటే, సింహరాశిలో పుట్టిన వారు ఏదైనా పని చేయాలనుకుంటే సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తారు. హ్మ్. మరలా వీళ్ళకు భయం అనేది విపరీతమైన భయం ఉంటుంది. పైకి మాత్రం నేను సింహాన్ని అని చూపించుకుంటారు కానీ వాళ్ళ మనసు వెన్న లాంటిది తల్లి. అద్భుతమైన వెన్న లాంటిది. ఇలా వేస్తే కరిగిపోయేలాగా ఉంటుంది వారిది. వేడి ఇలా తాకగానే వెన్న ఎలా అయితే కరిగిపోతూ ఉంటుందో ఆ మనసు వాళ్ళు గూడా అలా అలా కరిగిపోతూ ఉంటుంది. కరిగిపోతుంది. అంతటి సద్గుణమైనటువంటి తత్వాలు కేవలం సింహరాశికి మాత్రమే ఉంది. హ్మ్. ఇంకా ఈ సంవత్సరము అంటే కొత్త సంవత్సరం అంటే మన విధాన ప్రకారంగా ఉగాదే ఉగాది మనకి తల్లి కొత్త మనకు సంవత్సరం. ముఖ్యమైంది. కాబట్టి ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఓపిక పట్టండి. తర్వాత మీ జాతక పంచాంగ శ్రవణం అనేది ఉంటది గదా! ఆ పంచాంగ శ్రవణాన్ని నేను చూపిస్తానప్పుడు. ఎందుకనంటే ఈ మాసం ఇలా ఉంటది, ఆ మాసం ఇలా ఉంటదని చెప్పడం కంటే సంవత్సరంది ఒక్కసారి తెలుసుకోండి. ఈ హ్మ్. మాస రాశులు, మాస నక్షత్రాలు, మాస ఫలాలు వీటి గురించి మర్చిపోండి. వార ఫలాలతో సహా. విన్నారా తల్లి? మీరు ఎప్పుడైతే సింహరాశి వారికి ఒక విజయం సంకేతన అనేది ఉంటది. ఆ విజయ సంకేతన వచ్చేంత వరకు కాస్తంత ఎదురు చూస్తే మిమ్మల్ని మించిన ధైర్య, శక్తి, సాహసపరులు ఎవ్వరూ ఉండరు. గురువుగారు అయితే ఇప్పుడు సింహరాశి వారు ఇప్పుడు మనకి పేరులో అక్షరాలుంటాయి గాబట్టి, ఏ అక్షరం కింద సింహరాశి వారవుతారండి? ఏ నక్షత్రం అంటే ఆశ్లేష, మఖ, పుబ్బ ఒకటో పాదం వరకు సింహరాశి తల్లి. ఎందుకు అనంటే కొంతమందికి వాస్తవానికి మనకేంటి 27 నక్షత్రాలు. అవును. 27 నక్షత్రాలకు 108 పాదాలు. చూచే చోళ అశ్విని, లీలు లేలో భరణి, ఆ ఈ ఊ ఏ కృత్తిక, ఓవా బీవు రోహిణి, వేవో కాకి మృగశిర. సో ఇలా మనకు ఇన్ని రకాల పాదాలు అనేటివి ఉంటాయి. హ్మ్. కేకో హాహి పునర్వసు పూషన్నాఠ హస్త. ఇలా అంటే నక్షత్ర ఒక్కొక్కటి ఇలా వస్తూ ఉంటాయి మనకు. ఈ హూహ హూడా పుష్యమి. ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షరాలు అంటే నువ్వు పుట్టిన డేటు టైము దాని ప్రకారం. దాని ప్రకారంగా నీవు ఒక బ్రాహ్మణ్ణి కలిసేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అవి చూపించుకుంటే దాన్ని బట్టి మీకు కావాల్సినటువంటి ఒక నక్షత్రము, పాదము, యోగ కరణాలు అన్నిటిని కూడా మీరు తెలుసుకోవచ్చు. దాంట్లో అభ్యంతరం లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు పేరును పట్టి బలం రాదు తల్లి. ఎందుకంటే దీనికి ఒక చిన్న విషయం చెప్తా.
నీ పేరు ఏంటమ్మా? యామిని. యామిని. యామిని అంటే నువ్వు ఒక్కదానివే ఉన్నావా? చాలా మంది ఉంటారు. ఆమెకున్నట్టు నీకున్నదా? లేదు. ఎందుకోసం? అంటే పుట్టిన టైం అనుకోవచ్చు. అది నక్షత్రం ప్రకారం చూసుకున్నట్లయితే. నువ్వు పుట్టిన లగ్న కుండలి ఏ విధంగానైతే ఉంటుందో అది సంపూర్ణంగా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. హ్మ్. చెక్ చేసుకొని నీకు ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఒక బ్రాహ్మణుడు దానికి సంపూర్ణ వివరణ అనేది ఇస్తాడు. ఇస్తా. పేర్ల మీద ఎప్పుడు కూడా మీరు నక్షత్రాది రాశి ఫలాలను నమ్మకండి. హ్మ్. అన్నారా? ఎందుకు అనంటే నీ జాతక కుండలి ఏదైతే ఉంటాదో దాన్ని ధర్మ ప్రకారంగా చూసుకొని, తెలుసుకొని దాన్ని బట్టి చూసుకుంటే సరిపోతుంది తప్ప, ఈ రాశి, ఆ రాశి అని వేరే ఎవరో చెప్పేసరికి పేరు మీద అదే నక్షత్రము, అదే రాశి అని పట్టుకోవడం వస్తున్నాను మన కాదు. అధర్మం. అందుకోసము కాబట్టి ఒక్కసారి వెళ్లి వారిని తెలుసుకుంటే సరిపోతుంది తల్లి. అయితే అండి ఇప్పుడు సింహరాశి వారికి ఏదైనా పరిహారం అంటూ ఉందంటారా? ఉగాది వరకు. ఎందుకంటే మనం ఉగాది రోజే అసలు సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది, ఏంటని తెలుసుకుంటాం కాబట్టి అప్పటి వరకు ఎలాంటి పరిహారం చేయాలండి? చాలా అద్భుతం తల్లి. సింహరాశి వారు ఎక్కువగా నృసింహస్వామి ఆలయానికైనా, లేకపోతే వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికైనా వెళ్ళేసేసి స్వామివారికి ప్రదక్షిణాలు గావించి, ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి తులసీ దళార్పణం చెయ్యాలి. హ్మ్. తులసీ దళార్పణము లేదా తులసి మాల ఇవ్వాలి. అర్పణం చేసేసి ప్రతి శనివారం పూట స్వామివారికి పంచామృతాభిషేకాలు మీ పేరు మీద చేపించుకోండి, సరిపోతుంది. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలు.